చెప్పేది ఒకటే, ఇక్కడ నేర్చుకున్నంత ఈజీగా ఉండదు రియల్ టైంలో. ఎందుకంటే రియల్ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం వి కాంట్ ఎక్స్పెక్ట్ అనమాట. ఎటువైపు నుంచి ఏ ఎర్రర్ వస్తుంది, ఏం చెప్తారు, మేనేజర్ ఏం చెప్తారు, ఏంటి ఏ మెయిల్ వస్తుందో తెలియదు. ఏ మెయిల్ వచ్చినా సరే, ఏం వచ్చినా సరే మీరు రియల్ టైంలో సక్సెస్ అయ్యే విధంగా ఇప్పటి నుంచే మీరు ప్రాపర్గా అన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ అన్ని నేర్చుకోండి. మీకు తెలియని సినారియోస్ ఏదైనా ఉంటే కనుక కొత్త సినారియోస్, మీకు తెలియని కొత్త సినారియోస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన కంప్లీట్ సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకోండి. ఏది కూడా మిస్ చేయొద్దు. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసి, ఎంత ప్రాపర్గా మీరు హార్డ్ వర్క్ చేసి, ఎంత ప్రాపర్గా మీరు సబ్జెక్ట్ మీద కమాండింగ్ తెచ్చుకుంటే రియల్ టైంలో మీరు అంత ఈజీగా సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు, ముందే చెప్తున్నా మీకు. కానీ రియల్ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రగుల్ అవుతారు. మీ తర్వాత మీరు నన్ను అనుకుంటే కాదు, ముందే చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు స్ట్రగుల్ అవుతారు రియల్ టైంలో. ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే ఫస్ట్లో ఒక 3 months నిద్ర కూడా పట్టదు. మెంటల్ మామూలుగా కాదు, భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి రియల్ టైం గురించి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి మీరు. ఇంకోటి, కొంతమంది హ్యాండిల్ చేయగలను అనుకున్న వాళ్ళు చేయండి. హ్యాండిల్ చేయలేను అనుకున్న వాళ్ళు ఎవరైనా సపోర్ట్ తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతోటి సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సపోర్ట్ తీసుకోండి, ప్రతి ఒక్కరితో కూడా సపోర్ట్ తీసుకోండి, మర్చిపోవద్దు. 1 minute లైన్లో ఉండండి. హలో హలో అవ్వలేదు, ఉన్నాను ఈవినింగ్ బ్యాచ్లో. నేను చేస్తాను. ఓకేనా? సో అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరు కూడా ఏముందిలే ఈజీగా అయిపోతుంది, ఇక్కడ నేర్చుకున్నంత ఈజీగా ఉంటుందని అనుకోవద్దండి. ఎందుకంటే మన దగ్గర జాబ్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది, కొంతమంది సార్ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, కొంచెం కొన్ని సినారియోస్ తెలియట్లేదు సార్, అసలు చాలా స్ట్రగుల్ అవుతున్నాం అంటున్నారు. కానీ చేస్తున్నారు, దానికి ఒప్పుకోవచ్చు అనమాట. అంటే డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటూ ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి. భయపడకూడదండి. ఫస్ట్ 3 months మీరు చాలా స్టెబిలిటీగా, భయపడకుండా, చాలా డేర్గా ఉన్నారంటే మాత్రం 100% మీరు రియల్ టైంలో జాబ్ అనేది కొడతారు. అందులో డౌట్ లేదు. జాబ్ కొడతారు, అట్లాగే మీరు సెట్ అయిపోతారు జాబ్లో. కొన్ని రోజులకి ఫస్ట్ 3 months 4 months కొంచెం స్ట్రగుల్ అవుతారు. కానీ ఎక్కడా కూడా భయపడి బ్యాక్ స్టెప్ తీసుకోవద్దండి. మీరు ఒక 3-4 months బాగా హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుని రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత డేర్గా కొన్ని రోజులు మీరు అక్కడ ఆ వాతావరణము, ఆ అట్మాస్ఫియర్కి మీరు అలవాటు పడి అక్కడ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ మీరు ముందుకెళ్తారు. SAP అనేది వరల్డ్ వైడ్ ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్ అనమాట, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ అనమాట. lakhs of rupees లో ఉంటాయి శాలరీస్ అన్నీ కూడా. lakhs of rupees లో, రూపాయి 10 రూపాయి వచ్చే అమౌంట్ కాదు. మీకు తక్కువ, మీరు ఏదైనా చిన్న జాబులు చేసుకుంటే ఎంత కష్టపడినా నెలకి 30,000 40,000 50,000 సంపాదిస్తారు. కానీ SAPలో మీరు లాంగ్ టైం మీరు వర్క్ చేయగలిగి FCPనే నమ్ముకోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచి MNCలో చేయొచ్చు, మంచి జాబ్ కొట్టచ్చు. SAPనే నమ్ముకోండి. ఈ సబ్జెక్ట్ నేను వదిలిపెట్టి బయటికి వెళ్ళకూడదు, కష్టమైన నష్టమైన ఏదైనా ఇదే నా లైఫ్ అనుకుని మీరు ఎప్పుడైతే దానికి ఫిక్స్ అయిపోయి ప్రాపర్గా మీరు హార్డ్ వర్క్ చేస్తూ సబ్జెక్ట్ మీద మీరు కమాండింగ్ ఎప్పుడైతే తెచ్చుకుంటారో అప్పుడు మీరు రియల్ టైంలో సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. రియల్ టైంలో ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా భయపడొద్దు, ఫేస్ చేయండి. ఎవరికి భయపడొద్దు, ఫేస్ చేయండి. మంచి మీకు సపోర్టింగ్ తీసుకోండి ఎవరిదన్నా అవసరమైతే. లేదు సార్ నేను ఓన్గానే చేయగలను అనుకుంటే ఓన్గా కూడా చేయండి, భయపడొద్దు. ఎందుకంటే నాకు కొత్తగా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మనకు చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ భయపడిపోతున్నారు చాలా మంది. మంచి సబ్జెక్ట్ ఉన్న కూడా భయపడుతున్నారు, ఎందుకంటే ఇంగ్లీష్ రాదంటున్నారు. ఇంగ్లీష్ అనేది స్లోగా డెవలప్ అవుతుంది ఎవరికైనా సరే. స్టార్టింగ్లో ఎవరికైనా ప్రాబ్లమే. స్లోగా మీరు కొన్ని రోజులు వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది. అందులో డౌట్ ఏం లేదు. ఇంగ్లీష్ రాదు అనుకోవాల్సిన అవసరమే లేదు. మీకు SAPలో జాబ్ రావాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ ఉంటే వాళ్ళే నేర్పించుకుంటారు కొంతమంది, అవసరమైతే వర్క్ కూడా నేర్పిస్తారు కొంతమంది. నాకు మార్నింగ్ ఒక కాల్ వచ్చింది. ఆయన ఎవరో నా ఛానల్ చూసి చేశారంట. సార్ మాకు COలో కావాలి, వేకెన్సీ ఉంది, మేము డైరెక్ట్గా తీసుకుంటాము, మేమే ట్రైనింగ్ ఇస్తాము, అవసరమైతే మీ ఛానల్ చూసారని చెప్పేసి కాల్ చేశారు ఒక ఆయన. COలో మనకు ఎందుకు అవసరమే ఉంది, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారంట. సో CO నాకు ఇంట్రెస్ట్ లేదండి, నాకు CO మీద అంత కమాండింగ్ లేదు, నాకు కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇలాంటివి వచ్చండి, మాకు అన్ని తెలియని నేను బట్ FICOలోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను, CO ఇంట్రెస్ట్ లేదని చెప్పాను అనమాట. ఎందుకంటే మీకు కమాండింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా సెట్ అవుతారు. మీరు బ్యాక్ స్టెప్ తీసుకున్నారనుకో, ఎందుకు ఇది రిస్క్ అని బ్యాక్ స్టెప్ తీసుకుంటే యూ నెవర్ గెట్ ద సక్సెస్ అనమాట. ఎట్లయినా నేను సక్సెస్ అవ్వాలనుకుంటే ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా బతికేయచ్చు SAP మీద. అంత వాల్యుబుల్ సాఫ్ట్వేర్, అంత డిమాండ్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ SAP. ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో 100% మీరు జాబ్ కొట్టేస్తారు. lakhs of rupees ప్యాకేజెస్ అనమాట. మీకు ఆల్రెడీ ప్యాకేజ్ గురించి కూడా చెప్పాను.
స్టార్టింగ్ లో తక్కువైనా సరే జాయిన్ అయిపోండి. ఏదో రకంగా ఒక 1 year మీరు ఏదో ఒక కంపెనీలో సెటిల్ అయిపోయారు అనుకో, స్లోగా గ్రో అవుతారు. ఇంగ్లీష్ రాదని భయపడద్దు. ఎవరో కొంతమంది మిమ్మల్ని భయపెట్టడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు భయంకరంగా మాట్లాడతారు. అటువంటి వాళ్ళకు కూడా మీరు భయపడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు కొంతమంది హెచ్ఆర్స్ గా ఎవరైనా ఉంటారు, ఈయనకి ఇంగ్లీష్ రాదని తెలుసుకోండి, అతను ఏం చేస్తాడంటే ఆటోమేటిక్ మీతో చాలా కొంచెం ఎక్కువ మాట్లాడతాడు. కొంతమంది హెచ్ఆర్స్, కొంతమంది మేనేజర్స్, ఎందుకంటే భయపెట్టాలని కూడా ట్రై చేస్తారు. అలా కూడా జరగచ్చేమో. కాబట్టి అటువంటి వాడికి కూడా భయపడద్దు. మీరు ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి అక్కడే ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. సార్ భయం సార్ అంటారు. ఎందుకు భయపడి ఏం చేస్తాం? భయపడి వదిలేసి వెనక్కి వచ్చేస్తాం. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇన్ని రోజులు కష్టపడారు కదా. అదే మీరు డేర్గా పనిచేశారనుకోండి, మీ శాలరీ పెరుగుతుంది. మంచి 60,000 70,000 20,000 శాలరీ వచ్చే వాళ్ళకి 20,000 శాలరీ మంత్లీ ఒక ఆయనకి జాబ్ వచ్చింది. అటువంటి వాళ్ళకి ఇప్పుడు నెలకి 70,000 80,000 వస్తున్నప్పుడు కొంచెం భయపడలేమా? కొంచెం భయపడటం ఎందుకు? కొంచెం స్ట్రగుల్ తీసుకోవచ్చు కదా, కష్టపడచ్చు కదా. కష్టపడితే ఇంటర్నేషనల్ గా మనకు ఫేమస్ సాఫ్ట్వేర్. మీరు ఒక 3-4 years 5 years 6 years వర్క్ చేశారనుకోండి, 17 lakhs 18 lakhs వెళ్ళిపోద్ది మీ శాలరీ అంతా కూడా. ఎందుకు అటువంటి మంచి ఆపర్చునిటీ ఎందుకు వదులుకోవాలి? ఈరోజు మేమందరం క్లాసెస్ అయితే చెప్తున్నాం అంటే అందుకు కారణం ఏంటంటే, చాలా కష్టపడ్డాము. బయట ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ ఇన్స్టిట్యూషన్స్ లో చాలా కష్టాలు పడి నేర్చుకుని బయటకు వచ్చాం. మేము నేర్చుకుని ఈరోజు మీరు కట్టిన అమౌంట్ కన్నా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే న్యాయం చేస్తున్నాం. బయట మీరు ఎస్ఐపి నేర్చుకుంటే మినిమం 1 lakh అవుతుంది. హైదరాబాద్ లో ఉండి నేర్చుకున్నా, ఏ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఎక్కడైనా ఉండి నేర్చుకోండి, మినిమం మీకు 1 lakh రూపీస్ ఖర్చు అవుతుంది. ఇంత తక్కువ అమౌంట్ లో మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ, ఎందుకంటే ఒకటి నేను డబ్బు సంపాదించాలని కాదు, మనం ఏదన్నా సబ్జెక్ట్ అనేది అందరికి షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను మీ అందరికీ చెప్తున్నాను అనమాట. లేకపోతే హ్యాపీగా జాబ్ చేసుకుంటే ఏముంది, ఇంత స్ట్రగుల్ ఉండదు నాకు. కాబట్టి బీ కేర్ఫుల్. భయపడద్దు, ఎక్కడా కూడా భయపడద్దు. రాంగ్ స్టెప్ తీసుకోవద్దు, బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు. భయపడి ఏదో అయిపోతుంది అనుకోవద్దు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలమండి, హ్యూమన్ అనేవాడు ఎవడైనా సరే. సో ఇంకోటి, మీరు అందరూ ప్రాక్టీస్ ప్రాపర్ గా చేయండి. నేను ఇంత కష్టపడి చెప్తున్నాను మీకు, చెప్తున్నా కూడా ఇప్పుడు ఏదన్నా ఒక కస్టమర్ పే చేయమని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకో, నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆటోమేటిక్ గా. సురేఖ గారు కస్టమర్ పే చేయమని కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం చేయకుండానే సిమ్యులేట్ చేసేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు చెప్తున్నారు, ఎందుకు వీళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు అనిపిస్తుంది నాకు. కాబట్టి ప్రాక్టీస్ ప్రాపర్ గా చేయండి ఎవరైనా సరే. అందులో మొహమాటం లేదు, చెప్పేస్తున్నా ఏమైనా అనుకోండి. మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయండి, 100% సక్సెస్ అవుతాము. భయపడొద్దు. రియల్ టైంలో జాబ్ వచ్చినా కూడా తర్వాత కూడా మీరు భయపడొద్దు. కమ్యూనికేషన్ లేదని అస్సలు భయపడొద్దు. అలవాటు అయ్యే కొద్ది స్లోగా డెవలప్ అవుతుంది మీ కమ్యూనికేషన్. ఒక జాబ్ పోతే మళ్ళీ ఇంకో జాబ్ వస్తుంది, దాని గురించి ఎందుకు భయపడిపోవడం? ఏదో అయిపోద్ది అనుకుంటే మొత్తానికి జాబ్ వదిలేస్తే పరిస్థితి ఏంటి? తర్వాత ఏం చేయలేము అనమాట. కాబట్టి మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, భయపడొద్దు, కేర్ఫుల్ గా ఉండండి. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోండి, 100% సక్సెస్ అవుతారు. లేదు మాకు ఈ రిస్క్ వద్దు అనుకుంటే 5,000కి 10,000కి 20,000 లైఫ్ లాంగ్ పనిచేయాలి. కాబట్టి ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలన్నా వెనక ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి. అలా కాదు సార్ మేము లగ్జరీగానే బతుకుతామంటారా? మీరందరూ కూడా హార్డ్ వర్క్ చేయండి, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోండి. ఒక్క 3 months లేకపోతే 4 months, మాక్సిమం 1 year మీరు కష్టపడారంటే ఎస్ఏపీ మీద గ్రిప్ వచ్చేస్తుంది. జాబ్ లో కూడా ఇంకో 1 month కష్టపడారంటే ఎస్ఏపీ మీద గ్రిప్ వచ్చేస్తుంది. అంతే, సెట్ అయిపోతారు. హ్యాపీగా ఉంటుంది లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఇంటర్నేషనల్ గా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళినా బతకచ్చు, వరల్డ్ వైజ్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, తిరిగే పని లేదు, మన ఇంట్లో మనం కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి బెస్ట్ ఆపర్చునిటీని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. మనం ఇంత తక్కువగా నేర్చుకుంటున్నాం మన ఎస్ఏపీ కాస్ట్ కూడా. కాబట్టి ఇటువంటి బెస్ట్ ఆపర్చునిటీని వదులుకోవద్దు. హార్డ్ వర్క్ చేయండి, పేషెన్సీగా ఉండండి. బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు. అర్థమో లేదు, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎర్రర్ వచ్చింది, ఇంకా మానేద్దాం అనుకోవద్దు. బట్ నేను సక్సెస్ అవ్వాలి, అవుతాను అని విధంగా 100% మీరు ట్రై చేయండి, హార్డ్ వర్క్ చేయండి, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఓకే, క్లియర్ కదా అందరికి? ఓకేనా? నాకు చెప్పగలరా కొంచెం ప్రాపర్ గా ఉందంతా? ఓకేనా? ఓకే సార్. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే, ఆల్ ద బెస్ట్. సార్ నేను ఒక క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను సార్, అంటే ఇంగ్లీష్ లో, అంటే కొంచెం చెప్పండి. మీరు తెలుసు, మీరు బాగా మాట్లాడతారు, చెప్పండి. వినయ్ చౌదరి గారు, మీకు ఈ రోజు ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి కొన్ని చెప్తారా? అది అయిపోయిన తర్వాత చెప్పండి మీరు. ఓకేనా? యా ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే.